పాడేదా. నా విజయముఖై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధనా. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికి నారాధనా. స్తోత్రం. గ్లోరీ. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, పూటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, పుటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. స్తోత్రం. హల్లెలూయా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా
నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. స్తోత్రం. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నారాధనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే మహిమ మహిమ. స్తోత్రముల దేవా స్తోత్రములు. సింహాసనాసీనుడా నీకు వందనాలు స్తోత్రములు. ప్రభువా రాజులకు రాజువు నాయన, ప్రభువులకు ప్రభువును తండ్రి స్తోత్రములు. దేవతలు నాయన నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి స్తోత్రములు స్తోత్రములు. మహాగణుడవు మహోన్నతుడవు తండ్రి స్తోత్రములు ప్రభువా స్తోత్రం స్తోత్రం. ఉన్నవాడవు అనువాడవు తండ్రి స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు.
నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమున ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించ. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. గ్లోరీ. స్తోత్రములు దేవా, స్తోత్రములు స్తోత్రము. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా ప్రభువా, ఉన్నవాడవు అనువాడవైన మా దేవా, మీ నామమునకు మహిమ కలుగునుగాక తండ్రి. సర్వ సృష్టికర్తవైన మా దేవా, సర్వంతర్యామి, ఆది సంభూతుడా, ఆదియందు ఉన్నవాడా, నీకే స్తుతులు స్తోత్రములు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నన్ను స్తుతిస్తారో, నా నామమున కూడి ఉంటారో, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన మా ప్రభువా, మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో దిగి వచ్చిన మా దేవా, మీకే స్తోత్రములు దేవా. మీ సింహాసనమును దేవా మా మధ్యలో స్థాపించినందుకై తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నైనా మీకు వందనాలు. మీ స్వరమును వినిపింప చేయండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి ప్రభా, మీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. కృప కుమ్మరించండి, కృప కుమ్మరించండి నైనా, నీకు వందనాలు. కృప కుమ్మరించండి దేవా, మీకే స్తోత్రములు స్తోత్రములు దేవా. అవును ప్రభా నైనా మీకు వందనాలు, మీకు వందనాలు. దయామయుడవు దేవా, నువ్వు ప్రేమామయుడవు తండ్రి, నువ్వు కరుణామయుడవు దేవా, నీకే స్తోత్రములయ్యా. అవును ప్రభా, మీరు మాపై చూపినటువంటి ఆ ప్రేమకు దేవా మేము ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలమయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము దేవా ప్రభు. అవును తండ్రి, ప్రభువా మా యొక్క హృదయము తండ్రి నాయనకి స్తోత్రము తండ్రి. ఆ యొక్క విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధానములు వచ్చి కన్నీటితో నాయన ప్రభా నీ పాదాలు కడగడానికి సహాయము చేయండి దేవా. అది మాత్రమే నా వల్ల అవుతుంది తండ్రి, అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు ప్రభు, నీకే స్తోత్రములు దేవా. సర్వశక్తిమంతుడా, మీ నామమునకు మహిమ కలుగునుగాక తండ్రి. అవును ప్రభా, కింద భూమి కింద అయినను ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి, భూమి మీదను ఉన్నావయ్యా, ఆకాశమందు నీవు ఉన్నావు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, సర్వము నీదే దేవా, నీవు సృష్టించిన వాడవయ్యా, నీకే స్తోత్రము తండ్రి. ప్రభు నీకు వందనాలు, మీ కృప కుమ్మరించండి. అవును ప్రభా, మట్టినైనా నన్ను మమ్మునను దేవా, నైనానికే స్తోత్రము తండ్రి. మీరు ఏర్పరచుకొని పరిశుద్ధపరిచి దేవా మీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అవును ప్రభా, రాత్రికాల సమయంలో ప్రభా మా ఆరాధనలో ప్రభా నీవు ఉన్నావు తండ్రి, స్తోత్రములు తండ్రి. వాక్య పరిచర్య ద్వారా నాయన ప్రభా మీరే మాతో మాట్లాడి మా హృదయాంతరంగములను తెపరిల చేయమని త్వరలో రారాజుగా రాబోతున్నా యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్.
స్తోత్రములు దేవా, స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపలో భద్రపరిచి కంచెవేసి కాపాడి సజీవ లెక్కలు లెక్కించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును తండ్రి, నీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. అవును ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ హస్తంలో గొప్ప చెప్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం ధ్యానించుకోవడానికి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఐదవ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఏంటి అంట? ఆత్మ ఫలములు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఆత్మ ఫలములు అనేవిటివి ఎవరిలో ఉంటాయంటే, ఆత్మీయంగా ఆత్మకు లోబడి ఆత్మానుసారంగా ఎవరైతే నడుస్తారో వారిలో ఇవి కార్యము చేస్తాయి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఈ ఫలమే ఆత్మఫలములు. ఈ ఆత్మఫలములో ఆత్మీయులలో అవి కార్యము చేస్తాయి. అవి ఆత్మీయులలో అవి నివాసము చేస్తాయి. ఈ ఆత్మకార్యంలో ఆత్మఫలములలో మొట్టమొదటి ఏంటండి? ప్రేమ. ఈ ప్రేమ అనేది ఒక ఆత్మఫలం గురించి మనం కొన్ని వాక్యాలు చదువుకొని మనం ధ్యానిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ప్రేమ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఈ యొక్క మానవుని ప్రేమించి మనకి ఆయన యొక్క కుమారుని అనుగ్రహించి పరిశుద్ధ రక్తము కార్చి మనల్ని పాపంలో నుంచి, శాపంలో నుంచి ఆయన విడిపించినాడు. మొట్టమొదట చూపించినటువంటి ఆ ప్రేమ. స్తోత్రం. ఈ ప్రేమ అనేది ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చిండు. ఏంటది? ఒకసారి చదువుకుందామా? లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఏమున్నదంట? ఫస్ట్ రెండవ ఆజ్ఞ ఏమున్నది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. తనను తాను ప్రేమించుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ నిన్ను వలె ప్రభు ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అంటున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించిండు, మనల్ని రక్షించిండు. ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన పిల్లలైనటువంటి ఆ తండ్రి అయిన దేవుని కుమారుడు ద్వారా మన మీద ఏ విధంగా ప్రేమ చూపించిండో, ఆయన ద్వారా దేవుని పిల్లలైనటువంటి మనము కూడా ఏం చేయాలంటే, మనం కూడా నిన్ను వలె మన పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు అదే చెప్తున్నాడు. మనం మత్తయి సువార్తలో కూడా చదువుతాము. ఒకటి ఏమని చెప్తున్నాడు?
శిష్యులకు ప్రార్థన చెప్పినప్పుడు ఏమంటున్నాడు? నీవు ఇతరి రుణములను క్షమించినప్పుడు దేవుడు నీ రుణములను క్షమిస్తాడని చెప్పేసి. అంటే మనము ఇతరులను ప్రేమించినప్పుడు, మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మన పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఆ దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఆ దేవుని ప్రేమ అనగా ఏంటంటే ఆత్మఫలమని, ఆ యొక్క ప్రేమ, ఆ ఆత్మఫలమైన మొదటిదైనటువంటి ఆ ఆత్మఫలము మనలో ఉండాలి. మనలో ఉండాలి అంటే మనము దేవుని యొక్క ప్రేమలో ఏమై అతకబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అతకబడి ఉంటేనే కానీ ఆ ప్రేమ మనలో కార్యము చేయదు, ఆ ప్రేమ మనలో నిలవదు. ఎందుకంటే దానిలో నుంచి మనం బయటకు వచ్చినట్టయితే శరీరానుసారమైనటువంటి ప్రేమ మనలో వస్తుంది. మనల్ని మనం ప్రేమించుకుంటాం కానీ మన పొరుగు వారిని మనము ప్రేమించలేము. ఎందుకంటే ఆ దేవుడి ప్రేమ అనేది, ఆ దేవుని ప్రేమ అనేది ఏది? దయ చూపిస్తుంది, ప్రతిదాన్ని కూడా ప్రేమిస్తుంది. ఎదుటివారి యొక్క ఆ యొక్క బలహీనతలను అది గుర్తు చేసుకోదు, అది జ్ఞాపకము పెట్టుకోదు. ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్యం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ ఏమున్నాయి? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి. అంటే ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నీ దేనిలో ఇమిడి ఉన్నాయంట? నిన్ను వలని పొరుగువానిని ప్రేమింపవలెనని యొక్క ఆజ్ఞలో సమస్తము ఇమిడి ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. అంటే నిన్ను వలని పొరుగువానిని ప్రేమించినప్పుడు ఏమీ కూడా అక్కడ ఆశింపవు, వ్యభిచారము చేయవు, ఇంకా నరహత్య చేయవు, దొంగిలవు, ఏది కూడా చేయడానికి నీకు మనసు రాదు. ఎందుకంటే అతను ప్రేమిస్తున్నావు కాబట్టి. మన ఎదుటి వారిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వారిలో నుంచి ఏమి కూడా మనము ఆశించలేము. ఎందుకంటే ఈ ప్రేమ ఎక్కడిది? ఇది ఆత్మానుసారమైన ప్రేమ. అదే శరీరానుసారమైన ప్రేమ అయితే ఏదన్నా ఆశిస్తుంది. నేను ఏ విధంగా ప్రేమిస్తున్నానో అతడు కూడా నన్ను ఆ విధంగానే ప్రేమించాలి అని అనుకుంటుంది. కానీ ఆత్మానుసారమైనటువంటి ప్రేమ అది కాదు. కానీ అతడు మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే అదే ప్రేమిస్తుంది. ఆ ప్రేమలో ఏమవుతుందంటే ఆ ప్రేమలను ప్రేమిస్తూ ఏమవుతుందంటే ఆ ప్రేమ దేనికి భయపడి చేపిస్తుంది? దేవునికి లోబడి, దేవునికి భయపడి ఆ దేవుని ప్రేమను పొందుకున్న వారు ఆ ప్రేమ ద్వారా ఎదుటి వారిని యొక్క ఆ యొక్క బలహీనతలు చూడకుండా, వారి యొక్క దేని కూడా లెక్క చేయకుండా ఏం చేస్తుందంటే ఏమి ఇవ్వకుండా, ఏమి ఆశించకుండానే, ఏమి ఫలితం ఆశించకుండానే అది ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తుందంటే అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును,
అన్నిటికీ తాళును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అన్నిటిని ఓర్చును. ప్రేమ ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును. ఇక్కడ ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కరోజు కాదు, ఒక గంట కాదు, కొన్ని రోజులు కాదు, ఆ ప్రేమ అనేది దీర్ఘకాలము సహిస్తుంది. దీర్ఘకాలము సహించడం అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో వచ్చి ఆయన యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకంలో వచ్చినాడు. కాబట్టి ఆ లోకంలోనే వచ్చినది మొదలుకొని ఎన్నో శ్రమలు అనుభవించాడు, అయినా ప్రేమించాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు, అయినా ప్రేమించాడు. సిలువలో వేశారు, అయినా ప్రేమించాడు. సిలువలో మేకుల మీద కొట్టాడు, అయినా ప్రేమించాడు, సహించింది. ఇంకా ఆ బల్లెముతో ప్రక్కలో పొడిచారు, అయినా సహించింది, ప్రేమించింది. స్తోత్రం. ఇది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. ఈ దేవుని ప్రేమ పొందుకున్న వారు, ఈ ఆత్మ ఫలమును పొందుకున్న వారు ఏం చేస్తారంటే, వారు కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే చేసి చూపించినాడో అదే విధమైనటువంటి ఆ ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహిస్తుందంట. ఆ ప్రేమ మనం చూసినట్టయితే ఆయన శిష్యులలో కూడా అది పనిచేసింది. కాబట్టి ఆయన శిష్యులలో కూడా అదే ప్రేమ ఉన్నది. కాబట్టి ఆ ఆత్మఫలములు వారిలో ఉన్నది. కాబట్టి వారు కూడా ఏం చేశారంటే, వారిని హింసిస్తున్నప్పుడు కూడా, చంపుతున్నప్పుడు కూడా, తోలు ఒలుస్తున్నప్పటికీ కూడా వారిని తలకిందులుగా సిలువ వేసినప్పుడు కూడా వారు ఏం చేసినారు? దీర్ఘకాలము సహించి వారిని ప్రేమిస్తూ ఏమన్నారు? దేవా, వీరిని క్షమించు, వీరేమి చేయించున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుమని ఆ స్థితిలో కూడా వారిని సహిస్తూ వారిని ప్రేమిస్తూ దేవుని యొద్ద మొరపెడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆత్మానుసారమైనటువంటి ప్రేమ. ఆ ఆజ్ఞకు లోబడినారు. కాబట్టి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుమని ఆ ప్రభువు చెప్పిన ఆజ్ఞను వారు తప్పకుండా వారు నెరవేరుస్తున్నారు. అంటే వాళ్ళ వలె వారి పొరుగు వారిని ప్రేమించారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? ఆ ప్రేమ ఏం చేస్తున్నది? దీర్ఘకాలము సహిస్తున్నది. ఇంకేం చేస్తుందంట? దయ చూపిస్తుందంట. స్తోత్రం. ప్రేమ మత్సర పడదు. నేనే చూపిస్తున్నా, నాలోనే ఉన్నది ప్రేమ అని చెప్పేసి అది మత్సర పడదు. ఎందుకంటే అది శరీరంలో నుంచి పుట్టుకొచ్చినది కాదు. ఇది సాతాను సంబంధమైన ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, లోకులు ఇచ్చినటువంటి ప్రేమ కాదు, తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ కాదు, అన్నదమ్ములు ఇచ్చే ప్రేమ కాదు, ఇది బంధువులు ఇచ్చే ప్రేమ కాదు. ఇది పైనుంచి దిగి వచ్చినటువంటి ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎవరిలైతే ఈ ప్రేమ ఉన్నదో, ఈ ప్రేమ ముందు ఆ ప్రేమ ఎందుకు పనికిరా? దానికి దీనికి బేరుజు వేసినప్పుడు చాలా చిన్నదిగా కనబడుతుంది. అందుకే ఏం కాదు, అది మత్సర పడదు. స్తోత్రం. అది మత్సర పడదు. నేను చూపించినటువంటి ప్రేమనే గొప్ప అని అనుకోదు. తను తాను హెచ్చించుకొనదు. ఎప్పుడు కూడా తనను తాను తగ్గించుకుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇదేం చేస్తుందంట? డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉప్పొంగదు. నేనే అనే మాట దానికి రాదు. ఎందుకంటే ఆ ప్రేమ ఏమనుకుంటుంది? తండ్రి నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను కూడా ఆ తండ్రి ఆజ్ఞ నెరవేర్చగలి. కాబట్టి అందుకే అంటాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు కదా. ఎందుకంటే దేవుని ప్రేమించిన వాడు నీ పొరుగువారిని కూడా ప్రేమిస్తాడు.
ఎందుకంటే అది ఆ ప్రేమ పొరుగువారిని ప్రేమించింది కాబట్టి అతడు ఏ స్థితిలో ఉన్నా కానీ, పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అయ్యో అతని దగ్గరికి వెళ్ళకపోయినా, అతన్ని పరామర్శించకపోయినా అప్పుడు ఏం చేస్తాడు? ఒక దయ కలిగి ఏం చేస్తాడంటే, దేవా నీకు చిత్తమైతే నీ కుమారుణ్ణి రక్షించని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అతని పాపంలో మునిగిపోతున్నప్పుడు, లోకంలో మునిగిపోతున్నప్పుడు ప్రేమించిన కారణాన్ని బట్టి అతడు ఏం చేస్తాడు? అతని గురించి కన్నీటి పెట్టి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. కారణం ఏంటంటే దేవుని ప్రేమ, ఆ ఆత్మ ఫలము ఈయనలో ఉన్నది. అది మత్సరపడదు, అది ఉప్పొంగదు, అది డంబముగా ప్రవర్తింపదు. హల్లెలూయా. అది డంబముగా ప్రవర్తింపదు. ఇంకా స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరినైతే ఈ లోకానుసారంగా చూసినట్లయితే, మనం మన ఇంట్లో మన పిల్లలను కూడా మనం ప్రేమించినట్లయితే, అతడు ఏమి అన్నా ఏం చేస్తాం? మనము క్షమిస్తామా లేదా? క్షమించేసి ఏమైపోతాము? మళ్ళీ తిరిగి వాడిని పిలిచి, వాడిని ప్రేమించి, వానికి ఏది కావాలి, నీకు అది కావాలన్నా, ఇది కావాలన్నా, ఏమి కావాలని చెప్పేసి వాడిని బ్రతిమలాడతాము. ఎందుకు? కారణం ఏంటంటే వాడిని ప్రేమిస్తున్నాం. వాని పైన ప్రేమ కాదు, అది హృదయాంతరంగంలో నుంచి ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమ, అతని మీద చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయాంతరంగంలో నుంచి వచ్చింది. ఎందుకంటే అతడు మన నా వారసుడు కాబట్టి. ఇది శరీరానుసారమైన ప్రేమ. కానీ ఆత్మానుసారమైనటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, దేవునికి ఎవరైతే దూరంగా వెళుతారో, ఈ లోకంలో ఎవరైతే వెళ్ళిపోతున్నారో, లోకానుసారంగా ఎవరైతే వెళుతున్నారో, పాపంలో ఎవరైతే మునిగిపోతున్నారో, ఇతరులు ఎవరు? మన సహోదరుడే అయినను కూడా మనము కొందరు ఏం చేస్తారంటే వారి గురించి పట్టించుకోరు. కానీ ఈ లోకం, ఇది ఒక ఆత్మఫలం అయితే, ఆత్మఫలం అనే ఒక ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు ఏం చేస్తారు? అతన్ని చూసి, అతని పరిస్థితిని చూసి, వాడున్న స్థితిని చూసి ఏం చేస్తారు? కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకునే, దేవా నీకు చిత్తమైతే అది లేపండి, నీ కృప ద్వారా కొంచెం నీకు చిత్తమైతే అతన్ని రక్షించండి దేవా. స్తోత్రం, హల్లెలూయా అని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడుతారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏం చేయాలంట? ఇది అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రేమ. ఒకరు ఏమన్నా అన్నగానే అది పట్టించుకోరు. అది ఏం చేస్తారంటే దేవునికి చెప్పేసి ఏం చేస్తారు? దేవా ఇతడు నా సహోదరుడే కదా, ఇతడు కూడా నీ రక్తంలో కడగబడిన వాడే కదా, ఇతడు కూడా నీ అవయవమే కదా, స్తోత్రం, అది కూడా నీ అవయవం కదా అని చెప్పేసి ఏం చేస్తుంది? కాలుకు దెబ్బ తాకితే, కాలుకు ఎక్కువ గట్టిగా దెబ్బ తాకింది అనుకో, కన్ను ఏడుస్తుందా లే? కన్ను నీరు కరతాయలేవా? చేయి ఆ రక్తం వస్తున్నప్పుడు ఆ రక్తం నువ్వు తుడుస్తుందా లేదా? స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఏం చేస్తుందంటే అన్నిటినీ, ఆ కాలుకు దెబ్బ తాకినప్పుడు ఈ కన్ను ఏ విధంగా బాధపడుతుందో, ఈ చేయి ఏ విధంగా పరిచర్య చేస్తుందో, అదేవిధంగా క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి నీ సహోదరుని ఏం చేయాలంటే నువ్వు కూడా ఏ స్థితిలో ఉన్నానో ఏమవుతుందో ప్రేమించేసి అతన్ని ఏం చేస్తాడంట? సమస్తమును నమ్మును, సమస్తమును నిరీక్షించును, సమస్తమును అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, కానీ ఈ ప్రేమ నిలిచి ఉంటుందంట. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ అనేది నిలిచి ఉంటుంది. అది ఏ ప్రేమ అంటే ఆ ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఒక ప్రేమ మాత్రమే. ఈ శరీరానుసారమైన ప్రేమ ఏది సమస్తమును అన్నిటినీ సహించదు. అదే 1 పేతురు 4:8 దాంట్లో కూడా అదే చెప్తాడు. 1 పేతురు 4:8 ప్రేమ ప్రేమ
అనేక పాపములను కప్పును గనుక అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి ఉండుడి సనుగు కొనకుండా సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆదిత్యము ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. చేయుడి. ప్రేమ అనేక పాపములను కప్పును. అది ఎత్తి చూపెట్టదు, కప్పుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి. అంటే ఒకరు ఇద్దరు ఉంటే కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమంటున్నాడు, అందరూ అంటున్నారు. గనుక అన్నిటికన్నా ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నది వాక్యం. అప్పుడు ఏమవుతుందంటే ఒకరు చేసినటువంటి తప్పిదమును ఒకరు క్షమిస్తారు. ఒకరు ఏ విధంగా, ఒకవేళ సడన్గా ఏదో ఒక మాట వచ్చినా కానీ ఆ మాటను మీరు క్షమించేస్తారు. ఏమైపోతుంది, అది దాన్ని సహిస్తారు, దాన్ని ఓర్చుకుంటారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అది ఓర్చుకొని అది తప్పు అయితే, దేవా నీకు చిత్తమైతే నా సహోదరుని క్షమించు. మళ్ళీ ఒకసారి ఆ మాట, ఆ క్రియ, ఆ ఆలోచన నా సహోదరుని మనసులో రాకుండా, నా సహోదరుని రాకుండా అతని నీ యొక్క సన్నిధానం నుంచి తీసివేయకయ్యా. అతన్ని కాపాడయ్యా, అతని నోరు కాపాడు, అతని ఆలోచనలు కాపాడు, అతని నడకలు కాపాడు అని చెప్పేసి ఏం చేస్తారు, ఆ ప్రభు సన్నిధానంలో పడి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. అందుకే అంటున్నాడు, ఒకరికొకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి, సనుగు కొనకుండా ఒకరికొకడు సనగొద్దు. ఇశ్రాయేల్ ప్రజలు సరిగి ఏమైపోయారు, అరణ్యంలో రాలిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద సనుకొని, దేవుని మీద. అంటే నిన్ను వలని పొరుగువానిని ప్రేమించమన్నాడు. మన సహోదరుని మీద మనము సనుకుంటే మనము కూడా అంతే. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడంటే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి కృప విషయమై మంచి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. కృపావరములు పొందిన వారు ఏం చేయాలంట, ఒక్కొక్కడు కృపావరం పొందికొని ఒకరికొకడు ఉపచారము చేసుకో. అయ్యో, అతని మీద ఈర్ష్యపడడం కాదు, కానీ ఆ ప్రేమ ఉంటే ఏం చేస్తారు, ఆ సహోదరునికి మనం ఏం చేస్తాం, ఇంకా సపోర్ట్ చేస్తూ అతన్ని ఇంకా బలపరుస్తూ ఏం చేస్తాము, అతడు సాగడానికి మనము సహాయము చేస్తూ ఉంటాం. అదే చెప్తున్నాడు. ఆ విధంగా దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో, ఆ దేవుని ప్రేమ అనే ఆత్మఫలం ఎవరిలో కార్యము చేస్తుందో వారు ఏం చేస్తారంట, ఎదుటి వారిని ఇంకా ఏం చేస్తారు, బలపరుస్తూ పోతూనే ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మత్సర పడదు, అది అన్నిటికీ ఓర్చుకుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అది సమస్తమును సహిస్తుంది, అది దీర్ఘకాలము సహిస్తుంది. ఈ ప్రేమ అనేది ఒకరు నశించిపోతుంటే వారి కోసము మొరబెడుతుంది. ఏ విధంగా అంటే, నేను నశించిపోయి ఉన్నప్పుడు ఆ తండ్రి సన్నిధానంలో పడి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా మొరపెట్టినాడో, ఆయన శిష్యులు ఏ విధంగా మొరపెట్టినారో ఆ విధంగా అలాంటి యొక్క మొర ఆ యొక్క ఆత్మఫలమైనటువంటి ఆ ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు కూడా అదే మొర దేవుని సన్నిధానంలో పడి వారు కూడా మొరపెడతారు. తండ్రి, నా సహోదరిని క్షమించు. స్తోత్రం, హల్లెలూయా. నా సహోదరిని క్షమించు. ఒకవేళ చేయి విడిస్తే, దేవా వాళ్ళు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారయ్యా, ఇప్పటిగా నరకపాత్రలుగా మారిపోతారయ్యా, దయతో నన్ను ఏ విధంగా క్షమించినావో, నన్ను నీ మహాకృప చేత నన్ను ఏ విధంగా రక్షించినావో, నీకు చిత్తమైతే ప్రభా నా సహోదరుని రక్షించయ్యా, నా సహోదరునికి రక్షణ వస్త్రము దయచేయ్యా, నా సహోదరుని విడిపించయ్యా, ఆ ఉన్న స్థితిలో నుంచి, ఆ పాపం అనే బంధకంలో నుంచి
ఆ పాపం అనే ఊబిలో నుంచి నా సహోదరుని లేపయ్యా, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకొని అతడు చేస్తున్నటువంటి సమస్త క్రియలను కూడా ఎత్తిపట్టి ఏం చేస్తుంది, దేవుని సన్నిధానంలో పెట్టేసి ఆ పాపములను క్షమించుము, ఆయన తప్పిదములను క్షమించని చెప్పేసి ఆ దేవుని యొద్ద మొరపెడతా ఉంటారు. ఆ పాపములు అది ఒకవేళ దేవుడు ఆ మొరపెట్టిన వారి మొర విన్నట్లయితే స్తోత్రం, ఆ విని ఒకవేళ సహోదరుని ఏం చేస్తుండొచ్చు, విడిపిస్తూ ఉండొచ్చు. అతడు నరకపాత్రుడుగా కాదు, ఏ విధంగా నిత్య జీవమునకు వారసుడుగా మారుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అది ఏ ప్రేమ, అది ఏ ప్రేమ, పైనుంచి వచ్చినటువంటి ఆ ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు నీ మీద నా మీద చూపించినటువంటి ఆ ప్రేమ, అదే ప్రేమ ఎవరిని కూడా అది త్రోసి వేయదు. ఎందుకంటే వీరు కూడా ఆయన ఎవరు ఏ విధంగా ఎందుకు త్రోసివేయదు అంటే వారందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా ఏ విధంగా ఉన్నదంటే ఆయన పోలికలో చొప్పున ఆయన స్వరూపంలో నిర్మించబడ్డది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన సృష్టి కాబట్టి నా పిల్లలు, నా ద్వారా నా పోలికలో ఉన్నటువంటి నా పిల్లలు, నా స్వరూపంలో ఉన్నటువంటి నా పిల్లలు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. మనము ఈ లోకానుసారంగా చూసినట్లయితే మనము మన పిల్లలను నశించిపోతుంటే మనం ఊరుకుంటామా? అది కాదు, ఇలా ఉండాలని చెప్పేసి ఎంత బాధపడతామో అంతకన్నా రెట్టింపు మన తండ్రి, పరలోకపు తండ్రి బాధపడతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే తన ప్రియకుమారుణ్ణి మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై తన ప్రియకుమారుని పంపించి మనము అనుభవించాల్సిన శిక్షను తన కుమారుని మీద వేసినాడు. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు గనక. స్తోత్రం. ఆ ప్రేమ చూపినటువంటి ఆయన చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని. స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ప్రేమ ఈ లోకానుసారమైనది కాదు. నేను చూపించినటువంటి ప్రేమ ఈ లోకంలో నుంచి వచ్చినది కాదు. ఇది నాకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి, ఆ తండ్రి ద్వారా వచ్చినది కాబట్టి, ఆ ప్రేమ మీకు అనుగ్రహిస్తున్నది కాబట్టి, ఆ ప్రేమలో మీరున్నారు కాబట్టి, ఆ ప్రేమలో మీరు కట్టబడి ఉన్నారు కాబట్టి, ఆ ప్రేమ ద్వారా మీరు కూడా నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు. నీ తల్లిని, నీ తండ్రిని, నీ సహోదరుని, నీ పిల్లలను ఏ విధంగా ప్రేమిస్తున్నావో, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో అదే ప్రేమను నీ పొరుగువానిని మీరు ప్రేమించు అని చెప్తున్నది వాక్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతను మంచివాడు కాకుండొచ్చు. మనం మంచివారమా? కాదు, మనం కూడా పాపలం ఉన్నాము. దేవునికి విరోధమైన పాపములు చేస్తున్నప్పుడు మనల్ని దేవుడు ప్రేమించలేదా? స్తోత్రం. కాబట్టి ఆ ప్రేమ ఎవరైతే పొందుకుంటారో, ఆ ప్రేమను ఎవరైతే అనుభవిస్తారో, అనుభవించిన వారు ఇతరులను కూడా తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమిస్తారు. ఎందుకంటే తన పిల్లల కన్నా ఆత్మీయులను, తన బంధువర్గం కన్నా తన ఆత్మీయ బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇది ఆత్మీయ ఫలము, ఇది ఆత్మ ఫలము. కాబట్టి ఆత్మ ఫలం నుంచి, ఆ ఫలములో నుంచి వచ్చింది ఏమొస్తుంది? ఆ ఫలము నాటినప్పుడు ఏమొస్తుంది? అదే వస్తుంది. కానీ ఇంకొకటి దాంట్లో కలుషితము కాదు. స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నది? ప్రేమ అనేక పాపములను కప్పును. హల్లెలూయా. ప్రేమ అనేక పాపములను కప్పును. ఒక వాక్యం చదువుకుందాం. అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. 7 నుంచి చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమైతుందంట? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది.
ఈ దేవుని మూలంగా కలుగుచున్నటువంటి ఈ ప్రేమయే ఆత్మఫలము. ఆ ఆత్మఫలములో మొట్టమొదటిగా చెప్పబడిన ఈ యొక్క ప్రేమ అనేది ఇది దేవుని మూలముగా కలుగుచున్నది. అంతేగాని మనుషుల మూలముగా కానీ ఈ లోకానుసారమైనది కానీ అక్కడ నుంచి పుట్టుకొచ్చింది కాదు. కానీ ఈ దేవుని ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ప్రేమ, ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఎవడిలో దేవుని ప్రేమ ఉంటుందో వాడు దేవుని ఎరుగుతాడు. స్తోత్రం. దేవుని ప్రేమ ఎవరిలో కలుగుతుందో వారు దేవుని ఎరుగుతాడు. అతడు ఇంకా దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. హల్లెలూయా. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇది ఏ ప్రేమ అంటే దేవుని మూలముగా కలిగినటువంటి ప్రేమ ఎవరిలో లేదో, ఎవరైతే ఎరగరో వారు దేవుని కూడా ఎరగడు. కానీ ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పినాడు? ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. స్తోత్రం. హల్లెలూయా. అవును, దేవుని ఎరగాలంటే మొట్టమొదట మన సహోదరుని మనము ప్రేమించాలి, మన పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? దేవుని మూలముగా వచ్చినది అయి ఉండాలి. స్తోత్రం. దేవుని మూలముగా వచ్చిన ప్రేమ అయి ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వాళ్ళు మాత్రమే దేవుని ఎరుగుతాడు. స్తోత్రం. కానీ ఇంకొక వాక్యం చదువుకుందాం. అది 20-21 వచ్చు. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. స్తోత్రం. ఇక్కడేమన్నాడు? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? అయితే ఎవడైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఎవరంట? అబద్ధికుడు. అంటే దేవుని ఎరగని వాడు అంటాడు. మస్తు బాగానే ఉంటుంది ప్రేమ, బాగానే చూపిస్తాడు. అది చేస్తున్నా అంటాడు, మా సహోదరునికి అది చేసిన అంటాడు. కానీ ఇది దేవుని వలన పుట్టిన ప్రేమ కాదు. ఇది శరీరానుసారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఆ యొక్క దేవుని వలన పుట్టినటువంటి ఆ ప్రేమ ఏం మత్సర పడదు, డంబముగా ప్రవర్తించదు, అది అసూయ పడదు. స్తోత్రం. హల్లెలూయా. అదంటే తనను తాను బయటికి కనబరుచుకోదు. అది చేసి ఊరుకుంటుంది తప్ప తనను తాను అది బయటికి కనబరుచుకోదు. అంటే మత్సర పడదు, డంబముగా ప్రవర్తించదు. డంబముగా ప్రవర్తించిన వాడు తనను తాను హెచ్చించుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని ప్రేమ ఎవరిలో కలుగుతుందో, ఆ దేవుని ద్వారా ఆ ప్రేమ దేవుని ద్వారా ఎవరిలో పుడుతుందో వారు ఏం చేస్తారంటే దేవుని ఎరిగిన వారు గనుక వారు
ఎదుటి వారి యొక్క ఆజ్ఞలను కూడా వారు తూచి తప్పకుండా పాటిస్తారు. కానీ ఇక్కడేమో ఎవడైనానో తన సహోదరుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల దేవుని ప్రేమిస్తానని అంటారు, కానీ తన సహోదరుని ద్వేషిస్తారు. స్తోత్రం. అంటే దేవుని ప్రేమించిన వారు అంటే ఏం చేస్తారంటే సమస్తము బాగానే ఉంటుంది, భక్తి బాగానే ఉంటుంది, సమర్పణ బాగానే ఉంటుంది, మాటలు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏం చేయరు? తన సహోదరుని ప్రేమించరు. ఇది డంబముగా ప్రవర్తించే ప్రేమ, అది మత్సరపడే ప్రేమ, అది దేవుని వలన పుట్టినది కాదు. స్తోత్రం. వాక్యము క్లియర్గా చెప్తున్నది. ఏమంటున్నదంటే దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. అంటే అబద్ధం ఆడుతున్నాడు. అంటే నటన, ఆయన వాడి జీవితం ఏ విధంగా ఉన్నది? నటనా జీవితం. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఏమంటున్నాడు? తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఏ విధంగా ప్రేమింపగలడు? హల్లెలూయా. ఆ ప్రేమ ఎవరిలో ఉంటుందో సమస్తమును ప్రతి ఒక్కరిని అది ప్రేమిస్తూనే ఉంటుంది. దేవుని ప్రేమించి సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు. దేవుని ప్రేమ వాళ్ళలో లేదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దేవుని నుంచి కలిగినటువంటి ఈ ప్రేమ, ఆ దేవుని ద్వారా పుట్టినటువంటి ఆ ప్రేమ ఎవరిలో ఉంటుందో ఆ సమస్తమును క్షమించి, సమస్తమును సహించి, సమస్తమును ఓర్చుకొని అది ఏం చేస్తుంది? తన సహోదరులకు, తన వారికి, తనలో ఉన్నటువంటి వారికి ఒక మార్గదర్శిగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేస్తున్న సమస్తమును, ఇతరులు చేస్తున్నటువంటి సమస్తమును వారు ఏం చేస్తారు? క్షమిస్తారు. ఆ శిష్యులు ఏ విధంగా క్షమించినారో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా క్షమించినారో ఆ విధంగా ఆ మనస్సు కలిగి ఆ ప్రేమ ఎవరిలో పనిచేస్తుందో వారు కూడా అదే విధంగా వారి ఎదుటి వారిని ప్రేమించేసి సమస్తమును సహించి ఆ దేవుని యొద్దకు వారు చేరుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, దేవుని ద్వారా రక్షింపబడిన నీవు నేను, దేవుని రక్తం ద్వారా కడగబడిన నీవు నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నా నీవు నేను, మనలో ఆ ప్రేమ మనలో దేవుని ద్వారా కలిగినదా? ఆ దేవుని ద్వారా మనలో ప్రేమ కలగకుంటే, మనలో ఆ ప్రేమ లేకుంటే మనము ఆయన కుమారులము కాము, ఆయనని ఎరగని వారము. మనమేమి ఏ విధంగా ఉన్నాం? మనము అబద్ధికులమే, ఇంకనూ అబద్ధికులమే. ఆ దేవుని ప్రేమ ద్వారా, అంటే ఆ దేవుని ప్రేమను పొందుకొని ఇతరులను తన పొరుగువారిని ఎవరైతే ప్రేమిస్తారో, తన పొరుగువారిని క్రియలను, తన పొరుగువారి మాటలను, తన పొరుగువారి యొక్క సమస్తమును ఎవరైతే క్షమిస్తారో వారు నిజమైన విశ్వాసురాలు, వారు నిజమైన క్రైస్తవులు, వారు నిజమైన దేవుని కుమారులు, కుమార్తెలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్తమును ఎవరైతే డంబముగా ప్రవర్తించరో, ప్రేమ కలిగి ఎవరైతే డంబముగా ప్రవర్తించరో వారు దేవుని కుమారులు. స్తోత్రం. హల్లెలూయా. వారు ఏం చేస్తారంట? వారు దేవుని దేవుని ప్రేమ, ఆ ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆ దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రేమ ఎవరిలో ఉంటుందో వాడు దేవుని ఎరుగుతాడు. దేవుని ఎరిగిన వాడు తన పొరుగు వారిని ద్వేషించడు. దేవుని ఎరిగిన వాడు తన పొరుగు వారిని ద్వేషించడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అని మంచి చేయకు, ఒకవేళ ఏమి చేయకు వాడి కోసం ప్రార్థనన్నా కన్నీటితో ప్రార్థనన్నా చేస్తాడు. దేవా, నీకు చిత్తమైతే నీ కుమారుని క్షమించయ్యా, రక్షించయ్యా.
తొలగిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా కుమారుణ్ణి కన్ని కంచె వేసి కాపాడయ్యా. స్తోత్రం, హల్లెలూయా. మీ నామం దేవా, మీ నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. అవును తండ్రి, ఆ క్రియ ద్వారా నీ నామం మహిమపరచబడునుగాక ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. రక్తమే చేయము దేవా. థ్యాంక్ యూ మాస్టర్. అవును ప్రభా, మీ పిల్లలమైన మేము నీ యొక్క ప్రేమను పొందుకొని నీవు చూపించినటువంటి ప్రేమను మా పొరుగువారి, మా సహోదరుల మీద, మా సహోదరుల మీద, మా పొరుగువారి మీద, మా నాయన ప్రభా మేము కూడా చూపించడానికి సహాయం చేయండి. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. నా ఏలినవాడా, నా రాజా, నా రక్షక, నా విమోచకుడా, నీకే స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నీ యొక్క ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా అది నాయన ప్రభా అది తరగనిది దేవా, నీకే స్తోత్రములయ్యా. అది తరగది ప్రభా, నీకే స్తోత్రం. మా జీవితం అంతా నాయన ప్రభా నీ ప్రేమ గురించి చెప్పిన అది ప్రభా మా జీవితము సరిపోదు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మీరు చేసిన మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్త ఉపకారములకై ప్రభా మమ్మను ప్రేమించి నాయన ప్రభా మమ్మను విడిపించి నాయన విధానం బట్టి దేవా నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రము తండ్రి. మేము మా జీవితాలలో మీరు చేసినటువంటి సమస్త ఉపకారములకై ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. తలవంచి నాయన ప్రభా నీ సన్నిధానముల నాయన ప్రభా మేము నాయన ప్రభా గోచాడుతున్నాము దేవా, నీకే స్తోత్రములయ్యా. నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభు, నీకు వందనాలు. అవును ప్రభా, అయినను ప్రభా నీకే స్తోత్రము తండ్రి. ప్రభా మమ్మల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి దేవా నీ ప్రియకుమారుని ఈ లోకంలో ఈ యొక్క పాప శరీరాకారంలో పంపించినారు దేవా, నీకే స్తోత్రములయ్యా తండ్రి. ప్రభువా మేము వేయబడవలసిన చెట్లు, నేను వేయబడిన చెట్లు నీ కుమారుని ప్రభా నువ్వు వేలాడదీసినవయ్యా, నీకే స్తోత్రము తండ్రి. మేము అనుభవించాలని శ్రమలను మేము అనుభవించాలని నాయన ప్రభా ఆ యొక్క నాయన పనిష్మెంట్ను దేవా నీకే స్తోత్రం తండ్రి. మీ కుమారుని అనుభవింపజేసినవయ్యా తండ్రి. ఈ మట్టి మానవుల ప్రభా ఎందుకిద్దని ప్రేమ దేవా, నీకే స్తోత్రములయ్యా. దైవమా ప్రభువా ఈ మట్టి మానవుని దేవా నీకే స్తోత్రము తండ్రి. ఈ మట్టి మానవుని పైన నీకు ఎంత ప్రేమ నా దేవా, నీకే స్తోత్రము దేవా. సర్వశక్తిమంతుడైన దేవుడు దేవా, నువ్వు సృష్టికర్తవు దేవా, నీకే స్తోత్రము తండ్రి. అది మరిచిపోయి ప్రభా నన్ను ప్రేమిస్తున్నావు దేవా. నీ సన్నిధానంలో ఎంతోమంది ఎన్నో వేల వేల దూతలు ఉన్నారయ్యా, వారిని కాదని ప్రభా ఈ మట్టి మానవుని ప్రేమించినావు దేవా, నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ మాస్టర్. యేసు మీ నామమునకు మహిమ కలుగునుగాక తండ్రి. ప్రభువా రక్షక మమ్మల్ని విమోచింపజేసినావు దేవా, నీకే స్తోత్రము తండ్రి. ఉన్న స్థితిలో నుంచి ప్రభా మమ్మల్ని లేవనెత్తినావయ్యా. ఆ పాపం అనే బురదలో నుంచి ప్రభా మమ్మల్ని లేపి కడిగినావయ్యా, నీకే స్తోత్రములు తినవా. కారణం మమ్మల్ని ప్రేమించినావు కాబట్టి దేవా, మమ్మల్ని నువ్వు ప్రేమించినావు కాబట్టి దేవా, నీకే స్తోత్రములయ్యా తండ్రి. మీరు మాపై చూపినటువంటి ఆ ప్రేమను దేవా మేము మరిచిపోలేము దేవా, నీకే స్తోత్రములయ్యా తండ్రి. అది మరవకుండా దేవా మీరు మాపై చూపించినట్టు ఆ ప్రేమను ప్రభా మా పొరుగు వారి మీద మేము చూపించడానికి మీ కృప సహాయము చేయండి. నీ మనసును ఆయుధముగా ధరించుకొని ప్రభా మా సహోదరులను ప్రేమించడానికి సహాయము చేయండి. అవును ప్రభా అప్పుడే దేవా నీకే స్తోత్రం. మా జీవితము సాకారమైతే దేవా నీకే స్తోత్రములయ్యా. అవును ప్రభా నీకు ఇష్టలుగా అప్పుడు జీవిస్తామయ్యా, నీకే వందనాలు. నీకు ఇష్టలుగా అప్పుడు మారతామయ్యా, నీకు వందనాలు, నీకే స్తోత్రము తండ్రి. అవును ప్రభా నీ యొక్క నాయన ప్రభా అది అంత మాత్రం అది సులభము కాదు, అంత సులభము కాదయ్యా. నీ ఆత్మ మమ్మల్ని సంధించిన ఆయన ప్రభా ఆ ఆత్మఫలము మాలో చిగురిస్తేనే కానీ ప్రభా ఆ ఆత్మఫలం మాలో ఫలిస్తేనే కానీ ప్రభా మేము ఆ స్థితిలోనికి మేము వెళ్ళలేము దేవా, నీకే స్తోత్రమయ్యా. మీ ఆత్మ ఫలమును ఆ ఫలము మాలో ఫలింపచేయండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. మీ ఆత్మను ప్రభా మాపై కుమ్మరించండి దేవా. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి దేవా. మీ ఆత్మచేత మమ్మల్ని ప్రేరేపించండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని సిద్ధపరచండి. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ నామమునకు మహిమ కలుగునుగాక తండ్రి. అవును ప్రభా అదే ఆ ప్రేమ చేత ప్రభా పాపులమైన మమ్మను మేము రక్షించినారయ్యా. మమ్మను పరిశుద్ధులుగా మార్చినారు. మా అనీతిమంతులుగా ఉన్నటువంటి మమ్మునలు దేవా మీరు నీతిమంతులుగా మార్చినారయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. ఎన్నికలేని వారమైనప్పటికీ తండ్రి మమ్మను నాయన ప్రభా మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు దేవా. మాకు యోగ్యత కలిగించినారు దేవా, నీకే స్తోత్రము తండ్రి. అందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా మా జీవితాలను ప్రభా
మా యొక్క పాత జీవితాలను మర్చిపోకుండా నాయన ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని లేపినారో దాని ప్రభా ఆ కార్యమును గుర్తుంచుకోవడానికి దానికి నాయన ప్రభా మేము కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ మేము జీవించినంత కాలము దాని కొరకైనా ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వంతర్యామి, ఓ సైన్యములకు అధిపతి యెహోవా, మీ కృప కుమ్మరించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభువానికి స్తోత్రములయ్యా. అవును ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ త్వరలో రారాజుగా రాబోతున్నా ప్రభా యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.